చిన్న ప్రసాదం పంచిపెట్టడానికో ఇంటికి వచ్చిన వాడికి ముష్టి వేయడానికో అత్తాకోడళ్ళు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు అంటే ఈ ఆధిపత్య పోరాటం ఎటువంటిదో, ముఖ్యమంత్రి పదవి కోసమో మంత్రి పదవి కోసమో ఇద్దరు నాయకులు దెబ్బలాడుకుంటున్నారంటే ఆ ఆధిపత్య పోరాటం కూడా అటువంటిది. తేడా ఏం లేదు ఇక్కడ. దానివల్ల ఆనందము ఒకటే, అది పోతే కలిగే దుఃఖము ఒకటే. ఇందులో అనుమానం ఏం లేదండి, ఇందులో సందేహించాల్సింది ఏం లేదు. ముందు ఇక్కడ మందు వెయ్యాలి. మన మనస్సులో ఎందుకు ఇంకోడిని మించిపోవాలనే కాంక్ష కలుగుతోంది. అసలు ఆ మించిపోవడమే కాంక్ష అయితే ఈవేళ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి మంచు కొండల్లో మంచినీళ్ళు తాగాలంటే మంచుగడ్డలు అరగంట కరిగిస్తే తప్ప చుక్క నీరు దొరకదు. ఆ చుక్క నీరు కోత్తో గొంతు తడుపుకుని ఎక్కడ పాకిస్తాన్ వాడు మన కంచె దాటి వచ్చేస్తాడో అని మోకాళ్ళ మీద కూర్చుని తుపాకీ పట్టుకున్న సైనికుడు ఏ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడు? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మనం చచ్చిపోతున్నామే. ఇక్కడ చిన్న గ్రామ సర్పంచ్ పదవి కోసం హత్యలు కూడా చేసేందుకు సిద్ధపడిపోతున్నామే. అస్తమానం మీ కులమేనా, మా కులం ఉండదా? అస్తమానం నీ కుటుంబమేనా, నా కుటుంబం ఉండదా? ఎన్నాళ్ళు నీ కూడా తిరిగానే, నాకు పదవి రాదా అని రకరకాలుగా ప్రలోభపడిపోతున్నామే, రకరకాలుగా భయపడిపోతున్నామే. ఆ సైనికుడు కూడా ఒక్కసారి అస్తమానం నేను ఇలా మంచులో చచ్చిపోవలసిందేనా? నా పెళ్ళాంపేటలు ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉంటారా, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారా? మన గోదావరి జిల్లాలో ఒక గ్రామం అంతా సైనికులేనండి. గోదావరి జిల్లాలకు ఎంత యోగం ఉందో గమనించండి. పశ్చిమ గోదావరిలో ఒక ఊరుంది, మొత్తం అంతా సైనికులే, ఊళ్ళో అంతా సైనికులే. ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉంటాడు ఖచ్చితంగా. ఒక గ్రామం అంతా సైనికులు అయిపోయారంటే ఆలోచించండి ఎంత త్యాగం చేస్తున్నారో. వాళ్ళు కూడా ఇలాగే మనకు ఆధిపత్య పోరాటాలకు లోనై ఇంతంత కోట్లు మింగేసేటువంటి నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ఉన్న చోట నేనెందుకు దేశం కోసం త్యాగం చేయాలి? నాకేమిటి పని? నా ప్రాణం పోగొట్టుకోవాలి, ఎందుకు పోగొట్టుకోవాలి అని బిపిన్ రావంత్కి రక్షణగా ఉన్న సాయి తేజ కానీ, సర్వసైన్యాధ్యక్షుడైన బిపిన్ రావంత్ గారు కానీ ఆలోచించి ఉంటే మనకి రక్షణ ఉంటుందా? మనకి రక్షణ ఉంటుందా? ఎంత నిస్వార్థ త్యాగమూర్తులు వాళ్ళందరూ మనం ఆలోచించాలి ఆ విషయం. సైనికుల త్యాగం సామాన్యమైంది కాదు. పత్రికల్లో మీరు చదివి ఉంటారు, నేను స్వయంగా చూడలేదు కానీ దినపత్రికలు ఆదివారం పుస్తకాల్లోనూ వాటిలోనూ చదివి ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిరా అని? చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది, దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురుని ఏమైనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్నవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడికంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు. పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు. వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లని తీసుకెళ్ళి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా? బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా? అమ్మేసేవాడికి. శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బును కాదు చూడాల్సింది. ఇవాళ అదేమీ లేదండి. సాఫ్ట్వేరేనా, ప్యాకేజీ ఎంత? ప్యాకేజీయే, దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలామందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్నా. వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినం అయితే, ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు? మళ్ళీ వ్యాయామాలు ఎందుకు? ఇక్కడ పని లేక అడుసు దొక్కనేలా, కాలు గడుగనేలా అని.
అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందా అండి? పొలం వెళ్ళాల్సిందే, ఒంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడే అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఎందుకంటే గోకవరం గ్రామంలో 10 ఎకరాల పొలం కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు గొప్పవాడు ఎలా అవుతాడండి? ఆలోచించండి దయచేసి. మన కళ్ళ ముందు అర్చకత్వం పురోహిత్వం ఉంటే, పురోహిత వృత్తి ఉంటే పిల్లనివ్వట్లేదండి. మా వాళ్ళ అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ వేసుకోవాలి, జీన్స్ ప్యాంట్ ఉండాలి, దాని నిండా కన్నాలే ఉండాలి, చినుకులు ఉండాలి, బాగా అడుక్కునే వాళ్ళ ఒళ్ళంతా కన్నాలే, వెధవస్ అంతా మంటెత్తిపోతూ ఉంటుంది ఇలాంటి గ్యాంగం చూస్తూ ఉంటే. నాకు ఇవాళ పరమానందంగా ఉంది. ముందు కూర్చున్న వాళ్ళు అందరూ తెల్లబట్టలు వేసుకున్నారు, శుభ్రంగా కద్దరు చొక్కాలు కూడా వేశారు, బాగా తెల్ల వేసి మెరిచిపోతున్నారు, తెల్ల కొంగల్లాగా సుఖంగా ఉన్నారు. ఇక్కడ ఈ జీన్స్ ప్యాంటు ఏడునో ఇక్కడి నుంచి పైనుంచి కిందకి అన్ని చిల్లులే, ఏం కనపడొస్తుందో తెలియదు ఇందులోంచి. ఈ చిల్లు పైగా చింపేసి ఎంత చినిగిపోతే అంత గొప్ప, అంత ఖరీదు గొప్ప. నిజానికి అమెరికా, ఆస్ట్రేలియా నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. అమెరికా ఎప్పటికో 10 సార్లు వెళ్ళాను. ఆస్ట్రేలియా కూడా సతీ సమేతంగా 2-3 సార్లు వెళ్ళొచ్చాను. వాళ్ళెవరికి ఇంత ఈ పిచ్చి వేషాల వ్యామోహం లేదండి. మన వాళ్ళే ఇలా ఉన్నారండి. వాళ్ళెవరు అలా ఉండరండి. వాళ్ళు పంచి కట్టుకోవడం, తెల్ల ప్యాంట్ వేసుకోవడం సుఖంగా భావిస్తున్నారండి. వాళ్ళు నేను ఎక్కడైనా వాళ్ళకి ప్యాంటు చొక్కాతో కనపడితే వాళ్ళు అంటారు సరదాకి, మా ప్యాంటు చొక్కాలు మేము కూడా వేయగలమండి, ఇలాగే పంచి కట్టుకుని ఆస్ట్రేలియాలో మాకు కూడా రండి మీరు అంటారు. ఎందుకంటే వాళ్ళ గౌరవం పెరుగుతుందిట ఇలా ఉంటే. ఇండియన్ డ్రెస్ అంటారు. వాళ్ళ గౌరవం పెరుగుతుంది. వాళ్ళు అదే ఆశిస్తున్నారు. మనం ఎక్కడి నుంచి ఏదో పంపిస్తే వాళ్ళు అదే ఆశిస్తున్నారు. మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీలో ఎంతమంది పత్రికలు చదివారో, సైనికుల జీవితాలు స్వయంగా చూశారో నాకు తెలియదు. నేను పత్రికల్లో చదివాను. అంతేకాదు నా రెండో కొడుకు పిల్లనిచ్చినటువంటి మావగారు స్వయంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. నేను ఆ వ్యక్తి కారణంగా ఆ సంబంధాన్ని అంగీకరించాను. నేను సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఆయన ద్వారా నేను ఇటీవల ఏడాదిగా మా వియ్యంకుడు గారు కాబట్టి అన్నీ పలకరించిన సైన్యం విశేషాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలా ఉంటారు, మీరు ఎక్కడెక్కడ పనిచేశారు. ఆయన ఏదో ఆఫీసు పని చేసిన అంతా సైన్యంలో పనిచేయవలసింది. ఆఫీసు పని చేసిన వాళ్ళు కూడా ఏడాదైనా తుపాకు పట్టుకోవలసిందే, ఒక్క ఏడాదైనా కనీసం, లేకుండా ఉండదని అక్కడ ఆయుధం పట్టుకోవలసింది. అలా అన్నీ తెలుసుకున్నాక నాకు చాలా ఆశ్చర్యమైంది. అసలు వాళ్ళ త్యాగం సామాన్యమైన త్యాగం కాదండి. యాగము వీర సైనికుల త్యాగము, యాగము వీర సైనికుల త్యాగములకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము, మంచు కొండలకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము, జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము, జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము, మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతి నందెడిన్, మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతి నందెడిన్. ఎవరైనా పోయారు అనగానే మౌనం ఎందుకు పాటిస్తామంటే, మనిషికి పూర్తి శాంతి లభించేది ఆ మౌనంలోనే. మౌనం అంటే ఏమిటి? రమణ మహర్షి చెబుతారు, మనందరికీ మౌనం అనగానే మనం ఏమంటామంటే మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదండి, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. మాట్లాడకపోవడం మౌనం కాదండి, మాట్లాడాలని అనిపించకపోవడం. ఉన్నదేదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా, ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి 4 తిట్లు, శనుదిలిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె, అనుమానం లేదు. ఎక్కడ అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఏంటక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే. వాడికి కాకపోతే వాడి గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరో చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగోలేదండి. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే, వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మన ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడో అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కాదు, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి.
అప్పటికే ఏదో అనడానికి బావా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట రెండూ మర్చిపోయి మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అది ప్రశాంతత. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది ఇది ఏదో రకంగా, ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేయడమే మంచిది గొడవ లేకుండాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతున్నాడు, లోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటే సహృదయుడైన వాడు సంస్కర్త అయిన వాడు సహించలేట. వాడు బయటికి అన్నాడు అనుకోండి వాడు ఉద్యోగం పోతుంది, వాడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాడిని తీసేస్తారు, వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటికి అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటికి అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటికంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది. లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు, అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి ఇవాళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మ, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాతచెంతగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్టలేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందులు సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము, కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు దుకాణాలు, శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపు పొద్దున పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదన్న దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మనకే మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి ఈ మార్పు. నేను చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడంటే నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు, మేము వెనకాల అనుకుంటూ ఉంటాం ఆయన ఏదో పొగుడుతున్నాడులే అని మేము గర్వం రాకుండా నమశివాయ అనుకుంటూ ఉంటాం మనస్సులో. అని ఏదో అంటున్నాడులే లేదు, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త. ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు, నిజమే అన్నాడు. నేను సరదాగా అడిగాను, బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను. ఒక ఏడాదికి ఆయన వాటా కింద 2 కోట్లు వస్తుందిటమ్మా, 5గురు వాటా, అది అంటే 10 కోట్ల ఆదాయం. లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి 10 కోట్లు. అందులో ఆయన వాటా 2 కోట్లు. 2 కోట్లు పోయినా మంచిదే, ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానండి, మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను. చాలయ్యా, నేను కోరుకునేది ఇదే. తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వాడు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? దుర్వ్యసనాలు ఏవి మనం మానకుండా అత్యాచారాలు జరిగాయి, అనాచారాలు జరిగాయి అంటే జరగవా? తాగిన వాడికి ఏమైనా మెదడు ఉంటుందా? అది కూతురో తల్లో మనవరాలో వాడికి తెలుసా? ఇవాళ ఆ స్థాయి దాటి మత్తుమందుల స్థాయికి వెళ్ళిపోయారే. మరి ఇంత అవినీతి దేశంలో మండిపోతూ ఉంటే, ఇన్ని దుర్వ్యసనాలతో దేశమంతా దగ్ధమైపోతూ ఉంటే మన సైనికులు అక్కడ ఎలా ఉన్నారు అంటే, నిన్న మరణించిన సాయి తేజ సహా ఆ రోజే మరణించిన మహానుభావుడు బిపిన్ రావంత్ సహా 43 ఏళ్ల సర్వీసులో సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. ఆయన చిన్న సైనికుడుగా ఉద్యోగాన్ని మొదలుపెట్టి వాళ్ళు ఎలాగున్నారు అంటే, యాగము వీర సైనికుల త్యాగము, సైనికుల త్యాగం ఒక యాగం లాంటిది. అంతేకాదు ప్రాణ సమాన సంస్కృతి త్యాగము. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతి కాదు ఇక్కడ, కల్చర్ కాదు, సంస్కృతి సకారానికి వృత్వం అన్నమాట. సంస్కృతి అంటే సంసారం, ప్రాణప్రదమైన సంసారానికి దూరంగా ఉన్నారు వాళ్ళు. మనం ఉండగలమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసం కాస్త దూరంగా ఉండమంటేనే ఏమైనా అవకాశం ఉందా అంటాడు. ఇక్కడ ఓ నెలలు ఉండలేడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే పెద్ద మనిషిని 3 ఏళ్ళై పెళ్ళయ్యాక ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడుందంటే నాకేం తెలుసు అంటాడు, పట్టించుకో మానేశాడు. అయిపోయింది, మోజు తీరిపోయింది.
మోజు తీరిపోయింది. ఇంతే. ఇంకా పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, రెండో సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. మరి మన భార్యా పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా ఉండడానికి మనం ఎంత బాధపడతాం కదా. ఏ మేస్టార్నో లేకపోతే ఇంకెవరినో ఉద్యోగస్తున్నో ప్రభుత్వం వారు అత్యవసరమై బాబు రాజమండ్రి కాదు రంపచోడవరం వెళ్ళి పని చేయవయ్యా అనగానే వెంటనే ఎమ్మెల్యే గారిని పట్టుకుంటాడు కదా. నాకు కుదరదండి, మా ఆవిడ ఎక్కడ ఉందండి, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారని, చదువులు చెడిపోతాయండి, నా జీవితం అంతా నాశనం అయిపోతుందని మాట్లాడతాడు కదా. మరి రంపచోడవరంలో ఎవరు పని చేయాలండి? ప్రతి బదిలీకి మనం రికమెండేషన్లు చేయించి నాయకులు వెనకాల తిరిగితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏవో చేయిస్తూ ఉంటే రంపచోడవరంలో ఎవరు పని చేయాలి? మారేడుమిల్లిలో ఎవరు పని చేయాలి? అక్కడ పిల్లలకి ఎవరు చదువు చెప్పాలి? అక్కడ పిల్లలకి ఎవరు వైద్యం చేయాలి? మన పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటే రంపచోడవరంలో ఇవాళకి కూడా ఒక చూలెంతరాలు పురుడు పోసుకోవాలంటే నలుగురు మంచం సవారీ పట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది మన మారుమూల గిరిజన ప్రాంతాల్లో. వారికి ఎవరు వైద్యం చేయాలండి? ఆలోచించండి. వైద్య వృత్తిలో ఉన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పిల్లలు ఏ దేశంలో చదివినా మంచిదే, వైద్యం మాత్రం ఇక్కడే చేయాలి అని కోరండి. ఇక్కడ నేను చదివించింది దండగని చెప్పండి. చప్పట్లు కొట్టారు, సంతోషం. మంచిని మెచ్చుకునే జనం ఇంకా ఉన్నారు. ఆ మార్పు రానంత వరకు దేశం బాగుపడదండి. అంతవరకు గరిగిపాటి కంఠం అరుస్తూనే ఉంటుందమ్మా, అరిగిపోయేలా అరుస్తూనే ఉంటుంది. ఎవరు మారారు ఎవరు లేదు నాకు అనవసరం. భగవంతుడు నాకు వాక్శక్తి ఇచ్చాడు, నేను అరుస్తూనే ఉంటాను. మార్పు వస్తోంది. ఈ దేశంలో మార్పు ఎప్పుడు ముందు నెమ్మదిగా వస్తుంది. 10 మంది మారడానికి 10 ఏళ్ళు పడుతుంది, కానీ ఆ 10 సంఖ్య 1000 కావడానికి 10 రోజులు చాలండి. మన దేశం విశేషమేది. ఆ 1000 లక్ష కావడానికి, 1,00,000 కోటి కావడానికి 6 నెలలు చాలండి. అవుతారండి ఖచ్చితంగా. ఆ మార్పు మనస్సులో నాటుకోవాలి, బాగా నాటుకోవాలి. నిజమే కదా, నేను చేస్తున్న తప్పే కదా. ఇక్కడ పుట్టామా, ఇక్కడ పెరిగామా, మన పిల్లలు లండన్లో వైద్యం నేర్చుకుంటారు, నేర్చుకోనియండి అమ్మా. ఇక్కడ మెడికల్ కాలేజీలన్నీ పనికిరావనే అనుకుందాం, నేర్చుకోనియండి. ఎక్కడ వైద్యం చేయాలి? లండన్లో చేస్తాడా, లేదా హైదరాబాద్లో చేస్తాడా, రంపచోడవరంలో చేయడా, కనీసం గోకవరంలో చేయడా, రాజమండ్రిలో చేయడా? మన పిల్లలకి మనం చెప్పొద్దా? నేను చదివించింది ఎందుకురా పని లేక, ఇక్కడ ఊళ్ళో అందరూ జనం వైద్యం లేక చచ్చిపోతూ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తావు అని అనొద్దా? మన పిల్లల మటుకు హాయిగా మనం అక్కడ పెట్టేసేసి ఇక్కడ మాత్రం ప్రజలకు ఏమిటంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కాబట్టి మీకు ఒక ఆర్ఎంపీని ఇస్తాం, నీ ఇంట్లోనే ఆర్ఎంపీని పెట్టుకో, ఎంబీబీఎస్ని మాకు ఇచ్చేయి. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. నేను చెబుతున్నా మొహమాటం వల్ల, నా కుటుంబంలో నా 2 పిల్లల్ని మీరు విదేశాలు వెళ్ళడానికి వీళ్ళే, చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, చదివాను ఇక్కడే చేసుకుంటున్నారమ్మా. వాళ్ళు ఏమీ లక్షలు సంపాదించట్లేదమ్మా, చాలా సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు మా 2 పిల్లలు కూడా. 2కి పెళ్ళిళ్ళు చేసాం, కోడళ్ళు వచ్చారు, మనవరాలు కూడా పుట్టింది. సంతోషంగా ఉన్నాం. నేను విదేశాలు పెడతాను అంటే ఎందుకు, ప్రసంగాలు వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి అంతే, వచ్చేస్తాను వెంటనే. నేను నెలాళ్ళ మించి అక్కడ ఉంటాను, నాకేం పని, నా దేశమే నాకు ముఖ్యం. అది కూడా ఇప్పుడు రేపు జూలైలో అమెరికా రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏమీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకపోతేనే వస్తా, లేకపోతే నా దేశమే నాకు ముఖ్యం, నా గోదావరి జిల్లాలే నాకు ముఖ్యం, నా ఆంధ్రదేశమే నాకు ముఖ్యం, నా తెలుగు వాళ్ళే నాకు ముఖ్యం. వీళ్ళ తర్వాతే మీరు ఎవరైనా, నాకు ఖాళీ ఉంటే వస్తాను, లేదా లేదు. ఈ మార్పు నేను చేసే మీకు చెబుతున్నా, దయచేసి ఆలోచించండి. ఎక్కువగా ఎంతసేపు ఈ డబ్బు సంపాదించడం మీదే దృష్టి పెట్టకండి. ఎందుకంటే మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికుల త్యాగం ఎలాంటిది, సంసారాలు వదిలేశారు. ప్రాణ సమాన సంస్కృతి త్యాగం, ప్రాణంతో సమానమైన సంసారాలు వదిలేశారు. అంతేకాదు, మంచు కొండలకు అంకితమైన ప్రియానురాగపుంభోగము, వాళ్ళ భార్యలతో, వాళ్ళ భర్తలతో వాళ్ళు ఆనందంగా గడపలేరు. ఇవాళ ఆడవాళ్ళు కూడా సైన్యంలో చేరుతున్నారండి, మహిళలు కూడా చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరి వాళ్ళు కూడా కుటుంబాలకు దూరంగా ఉన్నట్టే కదా. ఆ భర్త ఎక్కడో ఉంటాడు, ఈ భార్య ఎక్కడో ఉంది, ఏదో ఈ భార్య ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంది, ఈ భర్త ఎక్కడో సైన్యంలో ఉన్నాడు, ఇవన్నీ ఉన్నట్టే కదా. వాళ్ళకి ప్రేమ కలిగింది, భార్యకి ఏదో చెప్పాలి అనుకున్నాడు, ఎక్కడ చెబుతారండి? ఫోన్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదమ్మా సైనికులకి. సైన్యంలో కాస్త ఉన్నతాధికారులు అయితే వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉండవు, నాకు తెలిసిన సమాచారం. అంత నిర్బంధంలో ఉంటారని నాకు తెలియదు. కింద సెక్రటరీల దగ్గర ఉంటాయి, కొంతమంది నిఘా ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గమనిస్తారు. పోలీస్ శాఖలో కానీ సైన్యంలో కానీ ముఖ్యమైన అధికారులు స్వతంత్రంగా ఫోన్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదమ్మా. నిఘా ఉంటుంది, ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది.
మధ్యలో బతుకుతున్నారు వాళ్ళు. భార్యతో కూడా ప్రేమగా 4 మాటలు మాట్లాడడానికి లేదండి అక్కడ. ఆ మంచు కొండల్లో బడి ఏడుస్తూ ఆ మంచు మొక్కల్ని దగ్గర పెట్టుకుని దాన్నే భార్య అనుకుని, దాన్నే కూతురు అనుకుని, దాన్నే కొడుకు అనుకుని, దాన్నే ముద్దు పెట్టుకుని ఆనందించాల్సిందే. మనకి మళ్ళీ పిల్లల్ని దగ్గర తీసుకుని ఫోటోలు దిగే అవకాశాలు వాళ్ళకి లేవండి. అంతమంది పైన వాళ్ళు ఏమైనా తక్కువ, వాళ్ళ సంఖ్య ఏమైనా తక్కువ? 5గురా 10 మందా? వేల మంది లక్షల్లో ఉన్నారండి మన సైనికులు. అన్ని లక్షల మంది సైనికులు లేకపోతే ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ సమస్య కాదండి, చైనా వాడు సిద్ధంగా ఉన్నాడు దేశాన్ని మింగేయడానికి. అటువంటి వాడిని గెలవాలంటే ఎంతమంది సైనికులు ఉండాలి? ఒక్కొక్క కుటుంబంలోనూ ప్రతి తల్లి ప్రతి తండ్రి సైనికుల యొక్క గొప్పదనాన్ని పిల్లలకి నూరిపోసి అమ్మా నేను సైనికుడినవుతా అని అనిపించగలిగితే నా ప్రవచనం సార్థకమైనట్టే, నా ప్రవచనం సార్థకమైనట్టే. మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగ పున్భోగము. అంతేకాదు సైనికుల త్యాగం సామాన్యమైంది కాదండి. జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చున శిబిత్యాగము. వెనక శిబి చక్రవర్తి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన త్యాగం చాలా గొప్ప మాట. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి కొన్నాను నేను. మొత్తం ఆదివారం దుకాణాలన్నీ మటన్ ఎక్కడ చూసినా మొత్తం వేలాడమే. ఇన్ని జంతువులను చంపేసి అడ్డగోలుగా తినేస్తూ ఉన్నాం కదా, ఏ జంతువు ప్రాణరక్షణకైనా మనం ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని పాలించే రాజు శిబి చక్రవర్తి ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది. అన్ని పావురాల్ని ఆయన రక్షించకపోవచ్చు, కానీ కాళ్ళ మీద పడింది. రాజు అంటేనే రక్షించేవాడు, అందుకని పావురానికి ఆయన అభయం ఇచ్చాడు. డేగ వచ్చింది వెనకాల, వెంటనే పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. పావురం చాలా ఆనందంగా ఉంది. రాజుగారు ఒళ్ళో ఉన్నాను, నాకేమిటి, రాజుగారు ఒళ్ళో ఉన్నామంటే డీజీపీ గారి దగ్గర ఉన్నట్టే, ఇంకా మనకేమిటి భయం, అందుకని హాయిగా ఉంది. కానీ కాసేపటికి డేగ వచ్చి, రాజా ఇది నేను వేటాడుతున్న పావురం, 2 రోజులు వేటాడితే నాకు ఆహారం దొరికింది అని మనుష్య భాషలో చెప్పింది. అంటే అవి దేవతలు, ఆ డేగ ఇంద్రుడు, ఆ పావురం అగ్ని. ఈయన పరీక్ష చేయడానికి వచ్చారు. ఈయనకు ఆ విషయం తెలియదు, అందుకే నేను పద్యంలో గుడి పావురాలు అన్నాను. దేవతలు ధరించినటువంటి రూపాలు అవి. అందుకని మనుష్య భాషలో మాట్లాడుతూ, నన్ను వేటాడుకున్న పావురం నీ నోటికాడ కూడు లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, నీ నోటి దగ్గర అన్నం లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, మరి నాకేనా అంతే కదా అంటే శిబి చక్రవర్తి అన్నాడు, అయ్యా నిజమే, నాకు ధర్మం తెలుసు. రాజ్యంలో ప్రజలతో పాటు జంతువులకు కూడా నేను రాజుని. సర్వాధికారి అంటే అర్థం ఏంటి? జంతువులను వదిలేస్తావా? అందుకనే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మానవుల ప్రయోజనాలు ఒక్కటే కాదు, నదులు, కొండలు, చెట్లు, వీటన్నిటినీ కాపాడడం ప్రభుత్వం బాధ్యతే. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత, ప్రధాన బాధ్యత. అన్నిటికీ ప్రభువే. ప్రభువు అన్నవాడు ఎప్పుడు అన్నిటికీ ప్రభువే, కొన్నిటికి ఉండదండి. అందుకని పావురానికి కూడా నేనే రక్షకుండా కదా, నేను రక్షించాలి కదా, అన్ని పావురాల్ని నేనేం రక్షిద్దామని ప్రయత్నం చేయలేదే, నా కాళ్ళ మీద పడిన దాన్నైనా నేను రక్షించాలి కదా అంటే ఆ డ్యాగంది, నేను 2 రోజులు కష్టపడి వేటాడాను, నా ఆహారం లేకపోతే నేనేం చేయను, నన్ను రక్షించడం నీ పూచీ కదా అని తర్కం ఇలాగే ఉంటుంది. వెంటనే రాజు అన్నాడు, డేగా నీకు మరో పావురం దొరికే అవకాశం ఉంది, ఈ పావురానికి మరో ప్రాణం ఉండే అవకాశం లేదు కదా అన్నాడు. అది ధర్మ సూక్ష్మం అంటే, అది ధర్మ సూక్ష్మం అంటే. అది ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే, నిజమేనయ్యా నీ వేటాడుకున్నావు, నేను కాదని అనడం లేదు, కానీ ఒక పులి మేకని చంపేస్తూ ఉంటే మనం పనిగట్టుకుని రక్షించక్కర్లేదండి. అడవులకు వెళ్ళి రక్షించడం మనవలు కాదు, పులి మన చంపుతుంది. మనం చూస్తే చేయగలిగితే ఆ ప్రయత్నం చేయొచ్చు. లేదు, దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు, అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే, వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పని మింగేస్తుందంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా, నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకే. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఎప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు, సాధ్యం కాదు, అది అసాధ్యమైన విషయం. అది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం, మేము ఇక్కడ దోమలు వెళ్ళట్లేదు ఏంటి?
అని అవన్నీ ఆపుతా అలాగని మాట్లాడడం మానేస్తామా? కారు దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతే నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజువాదనకు ఆశ్చర్యపోయి డ్యాగ అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి, ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు. ఆ రాజు అనుకున్నాడు, ఎవరినో పిలవడం ఏమిటి, ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి, ఎంతకీ తోగలేదు. దేవతల పరీక్ష సామాన్యమా? చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భట్టులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం. నా దేశం అటువంటిది, నా చరిత్ర అటువంటిది, నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా నీలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి, ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు, మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ నేను జాతి గువ్వకయ్యి పొంగిన కండలనిచ్చున శిబిత్యాగము అన్నారు. జాతి అంతా ఒక పావురం అనుకుంటే ఆ పావురం కోసం తన మాంసాన్ని త్యాగం చేసినటువంటి శిబి చక్రవర్తిలాగా ఇవాళ మొత్తం భారత జాతిని కాపాడడానికి తమ శరీరాలు ఖండాలు అయిపోయినా కూడా త్యాగం చేశారండి. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మహానుభావులు అందరూ అటువంటి వాళ్ళే. వారికి భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎందుకు ఎడుతున్నాడు, వెల్లింగ్టన్ కాలేజీలో ఆయన చదువుకున్నాడు. అది డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ. అక్కడ కొత్త సైనికులు ఉంటారు, వారిని ఉద్దేశించి ప్రసంగం చెయ్యాలి. మాకు మళ్ళీ ప్రవచనం చెప్పడం కాదు, ఇది ఉత్తేజితులు అయ్యేలా మాట్లాడాలి. సైనిక వృత్తిలో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా, ప్రయోజనాల కంటే ఎక్కువగా త్యాగం గురించి చెప్పాలి. అది ఆయన చేసి చెప్పాలి. ఆ ప్రసంగం చేయడానికి ఆయన వెడుతూ ప్రమాదం పాలయ్యాడు. ఆయన ఏమైనా ఊహించాడా? అలా ఊహిస్తే భార్యతో పెడతారా అండి ఎవరైనా? పాపం ఏదో సరదాగా ఆవిడ కూడా వస్తాను అంటే అర్ధాంగి కదా అని రమ్మన్నారు. 18 మంది కెపాసిటీ ఉండే చోట 14 మంది ఎక్కారు. వారు నియమాలు కూడా ఏమీ ఖాతరు చేయకుండా చేయలేదు, అశ్రద్ధ కూడా చేయలేదు. అంతేకాదు సైనిక హెలికాప్టర్ దానికి అన్ని రకాల పరీక్షలు చేశారు, అన్నీ బాగున్నాయి. దురదృష్టం ఆయుర్దాయం లేదు, అంతే తేడా. ఇక మనం మాట్లాడుకోవలసిందే లేదు. అంతటి త్యాగం చేసిన వాళ్ళ గురించి మనం నిజంగా నివాళి అర్పించాలి అంటే చేయవలసింది ఏమిటయ్యా? 2 పనులు. ఒకటి మౌనం పాటించాం మనం, మౌనపానమున అత్యుతమైన ప్రశాంతి నందెడిన్. రెండవ పని ఏమిటంటే మన పిల్లలకి ఆ త్యాగాల గురించి చెప్పాలి. ఇక్కడ నా మాటలు విన్నవాళ్ళందరూ, ఇది 2 గంటల ప్రసంగంలో నేను జవాన్ కిసాన్ 2 విభాగాలు చేసుకుని చెబుతాను కాబట్టి గంటసేపు జవాన్ గంటసేపు కిసాన్ అనుకుంటే ఈ విన్నటువంటి మాటల్లో మీకు బాగా నచ్చినవి, మీకు అర్థమైనవి మళ్ళీ మీ పిల్లలకి రాని వాళ్ళందరికీ చెప్పండి. ఆ తర్వాత యూట్యూబ్లో ప్రసారం అవుతాయి, గరికపాటి నరసింహరావు అఫీషియల్ అన్న దాంట్లో అన్నీ ఎప్పటికప్పుడు ప్రసారమే వస్తాయి. ఇది కూడా 4 రోజుల్లో సంస్కరించిన తర్వాత అది ప్రసారం అవుతుంది. అక్కడ చూపించండి పిల్లలకి ఇలా ఉంటుందని. ఇవాళ నేను ఎంత ఆశ్చర్యపోతున్నాను అంటే, మొత్తం కనపడి మేము వింటున్నాం అని చెబుతున్న వాళ్ళు 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. నాకు నమ్మకం ఉంది దేశం బాగుంటుంది. 20 ఏళ్ల క్రితం నేను అవధానాలు మొదలుపెట్టినా, 10 ఏళ్ల క్రితం ప్రవచనాలు మొదలుపెట్టినా నాకు ఒకటే నమ్మకం, మా అమ్మ చెప్పిందే నమ్మకం. మా అమ్మకి నేను నమస్కారం చేసినప్పుడు నా మెడలో ఈ కండువా వేసి, నేను కండువా కింద వేయట్లేదురా, ఇది జాతీయ జెండా అని నీకు వేస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అది నాకు మనస్సులో ఉండిపోయింది బాగా. ఇది జాతీయ జెండా అని చెప్పి వేసింది. అందుకని జాతిని రక్షించడం, దేశభక్తిని గురించి చెప్పడం నా కర్తవ్యం. కాబట్టి నా ప్రవచనాల్లో ఎప్పుడూ దైవభక్తి ఎంత ఉంటుందో దేశభక్తి అంత ఉంటుంది, కర్తవ్యం అంత ఉంటుంది. ఖచ్చితంగా పుణ్యం ఎంత ఉంటుందో కర్తవ్యం అంత ఉంటుంది నాది. దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ. అందుకని ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలిగితే, ఇది మళ్ళీ వాళ్ళ మనసులో నాటుకునేలా చేయగలిగితే, దేశంలో అవినీతి పోవడం అనేది పెద్ద సమస్య కాదు. అవినీతికి మూలం అజ్ఞానం. గమనించాలి మనం. అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి, అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇదే అజ్ఞానం. అందుకోసమే దేహం కోసం, దేహ బంధాల కోసం ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాం. లేకపోతే అవినీతి ఎందుకండి? లక్షల కోట్లు సంపాదించిన వాడినైనా మీరు చూడండి, 2 పూట్ల అన్నం తింటున్నాడా? లేదే. ఒక పూట తింటాడు, ఒక పూట చపాతి. ఈ చపాతీకి ఇన్ని 100 కోట్లు ఎందుకే? పని లేక. అది తిన్నది అరగదు మళ్ళీ. పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అవినీతి పరులు అని పేరు పొందుతున్న నాయకులను కూడా చూడండి, మామూలు బట్టలోనే ఉంటారని ఏం పెద్ద ఫ్యాషన్ డ్రెస్సులు ఏమి ఉండవు, వాళ్ళకి అవకాశం లేదండి. పోనీ రాత్రి ఏమైనా పడుకోగానే నిద్రపడుతున్న పట్టదండి. ఎందుకంటే మంచం కింద డబ్బే, మరుగుదొడ్లోనూ డబ్బే. నిద్ర ఎలా పడుతుంది? ఎప్పుడెప్పుడు రైడింగ్ చేస్తాడో తెలియదు. వెంటనే వీడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మురిచిపోతూ ఉంటాడు. ఎందుకంటే మరి దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది.
అంచేత అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి. గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే, ఎంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు, ఉండడానికి లేనప్పుడు, నిద్ర పట్టనప్పుడు, నిత్యం భయంతో చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని గ్రహించడమే జ్ఞానం. అప్పుడు ఖచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు, అవినీతి పని చెయ్యడు. కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా, పైగా మళ్ళీ 6 నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా, ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ కంకర్రాళ్ళు వేయకుండా మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసుకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉంది, ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి. ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు, అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చిందంటాడు, దానికి ఆపరేషన్ అంటాడు. వీళ్ళు సంపాదించిన ₹1,00,00,000 క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం. ఇక్కడ పెళ్ళాం బిడ్డలు ఏడవడం సరిపోయింది. అప్పుడు ఏమంటాడు, మంచం ఇప్పుడు ఎంత సంపాదించాం కానీ తినడానికి లేదు, ఆసుపత్రులకు పోసేసాం. మరి తెలియదా, మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదా. 90% సిమెంట్ ఉండాలి కానీ 10% సిమెంట్ ఉండి 90% ఇసుకేస్తానంటే అలాగా ఎందుకు వేస్తాం మనం? డబ్బు కోసమే కదండి. డబ్బు ఎందుకండి? ఆలోచించండి. డబ్బు ఎందుకు? ఏం చేసుకుంటాం? మనకి మన పిల్లల కోసం. ఎవరికైనా ఈవేళ 10 మంది పిల్లలు ఉన్నారా? ఇక్కడున్న పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని పలకరించినా మీరు మేము అన్నదమ్ములం 5 అండి, అప్పచెల్లెళ్ళు 6 అండి ఇలా మాట్లాడతారు. మా కాలంలో ఉండేవారు. ఇవాళ ఎవరికీ లేరండి, మేమిద్దరం మాకిద్దరం అంతే. మూడోవాడు ఉంటే ఆక్షేపణే. 2 పిల్లలు మించి లేరా? లక్షల కోట్లు సరిపోవడం లేదా? ఇది అజ్ఞానం కాకపోతే ఏమంటారండి దీన్ని? ఈ దేహం కోసం, ఈ దేహంతో బంధం ఉన్న భార్య, భర్త, పిల్లలు, ఈ 4 సభ్యుల కోసం ఇంత దేశాన్ని మోసం చేయాలా? అంత సైనికులు కష్టపడి రక్షించిన దేశాన్ని, ఇంత రైతులు చెమటోడ్చి పండించి పోషిస్తున్న దేశాన్ని మనం మోసం చేయాలా? ఆలోచింతురుగాక మీరలు. ఈ అజ్ఞానం వదిలిపోతే అవినీతి ఖచ్చితంగా. అందుకోసమే ఆధ్యాత్మికత. లేకపోతే ఊరికే మాట్లాడే ప్రయోజనం ఏమిటి? అంచేతన ముందు దాని గురించి చెప్పాలి. రెండోది, మౌనం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, మౌనం అంటే ఇందాకే చెప్పుకున్నాం, మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. మీరు ఇంట్లో అభ్యాసం చేయండి, ఇది చాలా ముఖ్యమైన మాట. ఇంట్లో అభ్యాసం చేయండి. పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట మీ ఇంట్లోనే కూర్చోండి. మళ్ళీ దానికి దేవస్థానం, దేవాలయం, నదీ తీరం అని వెళ్ళకండి. ఏం అవసరం లేదు అవన్నీ. మీ ఇంట్లోనే కూర్చోండి, మీకు వీలైన చోట కూర్చోండి. పొద్దున స్నానం చేసి కూర్చోండి, పాచిమోహంతో కూర్చోకండి. అలా ఉంటే ఇది పని చేయదు. స్నానం చేసి కూర్చోండి. ఉతికిన బట్టలు కట్టుకోండి. పట్టుబట్టలు అవసరం ఏం లేదు, దానికి ప్రక్రియ ఎక్కువ చేయొద్దు. పట్టుబట్టలు, ఆకులు, పువ్వులు, పీటలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసరికి 10 అవుతుంది. పూజ తేవలది ఇక్కడ. మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడే దెబ్బతింటుంది. ఈ మొత్తం ప్రక్రియలన్నీ జరుగుతారు అక్కడ. 6 చెంబులు 16 గ్లాసులు పెడతాడు. వీడి మనస్సు అక్కడ చావదు. వీడి మనస్సు ఎక్కడ ఉందంటే, ఎవరు వచ్చారు? చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, వారు వచ్చారా, ఎమ్మెల్యే గారు, వారందరూ వస్తారు, సత్యనారాయణ స్వామి రాడు. వీళ్ళు ఎంతమంది వస్తే మనకేం ఉపయోగం? ఇక్కడ ఆర్భాటం, అంగు, క్యాటరింగు, వాళ్ళని పిలిచామా, వీళ్ళని పిలిచామా, దీనికోసం కాదమ్మా. అందుకే నేను ఈ పూజలు వ్యవస్థల్లో ఆర్భాటాలు వద్దని స్పష్టంగా చెబుతా. మీ ఇంట్లో మీకు వీలైన చోట పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట ఓ మూలకి వెళ్ళిపోయి కూర్చోండి. వీలైతే గడియ చెడ తీసేసేయండి, ఎవడు రాకుండా. భర్త భార్య కూడా రావద్దు, మనం ఒక్కడమే ఉండాలి. పూర్తిగా మనస్సుని ఏకాగ్రం చేసి నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. మీకు విష్ణుమూర్తి ఇష్టదైవమైతే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. మీకు అమ్మవారి ఇష్టదైవమైతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో మీ ఇష్టదైవం యొక్క నామం మీదకి మనస్సు మళ్ళించి నెమ్మదిగా జపం చేయడం ప్రారంభించండి. 5 నిమిషాలు చేశాక మీరు దాని మీదే దృష్టి పెడితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ నమఃశివాయ నామం మనస్సులో మోగుతూ ఉంటుంది. మనస్సు మౌనం అయిపోతుంది, ధ్వన్యాత్మకం అయిపోతుంది. మనస్సు ధ్వని మీదే ఉంటుంది. అది మనోమౌనం. ఆ అభ్యాసం ఏళ్ల తరబడి చేశాక తర్వాత చేయవలసిన పని ఏమిటంటే, ఆ నమఃశివాయ నామం కూడా లేకుండా, నారాయణాయ నామం కూడా లేకుండా పూర్తిగా మౌనం, మనస్సును మౌన దశలోకి తీసుకెళ్ళగలిగితే అది సాక్షాత్ భగవత్ సాక్షాత్కారం. అదే ఆత్మ సాక్షాత్కారం.